నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. జూలై 10న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎన్నికల సమయంలో ఎస్సీలకు ఇచ్చిన హామీల అమలును సింగిల్ ఎజెండాగా పెట్టాలని, రద్దయిన సంక్షేమ పథకాల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని ఏపీ విదసం ఐక్య రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో దళితులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనలో భాగంగా విశాఖ కలెక్టరేట్ ఎదుట విదసం శ్రేణులు భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ, 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు, ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు వంటి హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజీ ఓంకార్, సోడాదాసి సుధాకర్, బూలా భాస్కర్రావు, నిర్మల, గుడివాడ భాస్కర్రావు, ఉమామహేశ్వరి, నిరీక్షణరావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటమి సర్కారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ ఎన్నికల్లో టీడీపీ ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా అమలు జరపలేదు. ఒకటి, రద్దయిన సంక్షేమ పథకాలు అమలు చేయాలి. 2, 50 ఏళ్ళకే ఎస్సీ వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి. 3, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలి. ఫీజు రియంబర్స్మెంట్, లేకపోతే భూమి కొనుగోలు పథకం, కళ్యాణ కానుక, ఇవన్నీ కూడా అమలు జరపాల్సిందల్లా ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు జరపలేదు. కాబట్టి మీ ద్వారా మేము డిమాండ్ చేసేది, రేపు జూలై 10వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగు ఎస్సీల ఎన్నికల హామీల అమలు కోసం ప్రత్యేక ఎజెండాగా మార్చి ఆ ప్రత్యేక క్యాబినెట్ సమావేశంలో ఎస్సీల ఎన్నికల హామీల అమలు కోసమే నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 7 ఏళ్లుగా ఎస్సీ సప్లైల కోసం విడుదల చేస్తున్న నిధులు వివిధ విభాగాలు ఏ ఒక్క విభాగము సాంఘిక సంక్షేమ శాఖతో సహా 50% మించి ఖర్చు పెట్టలేదు. ఆ ఖర్చు పెట్టని నిధులపై శ్వేతపత్రం విడుదల చేసి ఆ మిగిలిన నిధులు క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే సంవత్సరంలో ఎస్సీలకు ఇవ్వాలి. ఎస్సీ సప్లైన్ ద్వారా చేపట్టేటువంటి రోడ్లు, పైపులు, ఇళ్ల నిర్మాణాలు అన్నిటి టెండర్లో కూడా ఎస్సీలకే ఇవ్వాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.